చాలామంది అడుగుతుంటారు. అంటే సార్ పింపుల్స్ విషయంలో మేము ఈ పర్టికులర్ క్రీమ్స్ యూస్ చేస్తున్నాము. ఈ క్రీమ్స్ ఎంతవరకు తగ్గిస్తాయి? పూర్తిగా తగ్గిపోతుందా? మళ్ళీ రాకుండా తగ్గుతుందా అనేసి. చూడండి, యాక్ని రావడానికి కారణం ఎక్స్టర్నల్ కారణాలు కాదు, ఇంటర్నల్గా హార్మోన్ రిలేటెడ్ రీజన్స్, లేదంటే ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్తో ఏదైనా సీబం బ్లాక్ అవుతున్నట్టు, ఎక్కువ స్వెట్ వచ్చేసి సీబం బ్లాక్ అవ్వడము, ఇలా రకరకాల రీజన్స్ ఉండే అవకాశం ఉంది. ఫుడ్ని బట్టి ఇలాంటి, అంటే ఎక్సర్సైజ్ని బట్టి కూడా, అంటే స్వెట్ సరిగా రాకపోవడం, బ్లాక్ అయిపోవడం, లేకపోతే ఫుడ్ని బట్టి కొందరికి పడకపోయినట్టయితే కొన్ని విషయాలు బయటికి ఈ పింపుల్స్ అనేవి వస్తుంటాయి. కాబట్టి పింపుల్స్కి ఎక్కువ రీజన్, మోస్ట్ ఆఫ్ ద రీజన్ అవుట్ సైడ్ కంటే కూడా ఇంటర్నల్ రీజనే ఎక్కువగా ఉంటుంది, ఎస్పెషల్గా హార్మోన్ ఇలాంటి కారణాల వలన, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి కారణాల వలన. కాబట్టి పైన మనం పూసినప్పుడు పైన ఓన్లీ ఎక్స్టర్నల్ అప్లికేషన్, ఎనీథింగ్, ఈవెన్ ఇన్ హోమియోపతి క్రీమ్స్ కానీ ఏ క్రీమ్స్ కానీ పూసినప్పుడు ఏమవుతుందంటే పింపుల్స్ని కొంతవరకు టెంపరీగా సప్రెస్ చేయగలవే కానీ టోటల్గా తగ్గించాలి అని అంటే మనం ఇంటర్నల్ మెడికేషన్ తీసుకోవాల్సిందే. అక్కడ కూడా మనం రీజన్ ఎత్తుకుతాం, అసలు ఎందుకు వచ్చింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో న్యూట్రిషన్ డెఫిషియన్సీ నుంచి ప్రాబ్లం వస్తుంది అనుకోండి, న్యూట్రిషన్ సప్లిమెంటేషన్ తీసుకోండి అని చెప్తాం అనమాట. ఇంకేదో హార్మోనల్ ఇష్యూలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, అప్పుడు హార్మోనల్ ఇష్యూ రిలేటెడ్గా ఏదైనా ఇవ్వచ్చు. లేదంటే ఓన్లీ ఫంగల్ ఇన్ఫెక్షనే కారణం అయిపోయింది, దానివల్లనే ఓన్లీ మాకు యాక్ని వచ్చాయి అని అంటే, అలాంటప్పుడు మనం ఎక్స్టర్నల్, అంటే ఈవెన్ ఇంటర్నల్ కాకుండా ఓన్లీ ఎక్స్టర్నల్తో కూడా అలాంటివి అయితే తగ్గుతాయి. కాబట్టి ఎప్పుడైనా కానీ హోమియోపతి మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఎక్స్టర్నల్ అప్లికేషన్స్తో పాటుగా, ఓన్లీ క్రీమ్ ఒకటి వాడామంతే తగ్గిపోయింది అని అనకుండా ఎక్స్టర్నల్ అప్లికేషన్తో పాటుగా ఇంటర్నల్గా కూడా తీసుకోవడం తప్పనిసరి.